బ్రేకింగ్ చూస్తున్నాం. కోట్లాది మంది భారతీయులు ఆకాంక్షలు మోసుకుంటూ భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ సుభాంశు శుక్లా రోదసిలోకి వెళ్లారు. యాక్సియం 4 మిషన్లో భాగంగా ఆయనతో పాటుగా మరొక ముగ్గురు వ్యోమగాములను తీసుకుని ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి తీసుకువెళ్ళింది. వారి వ్యోమనౌక తాజాగా భూకక్షలోకి ప్రవేశించి అక్కడ ప్రయాణం చేస్తోంది. ఈ క్రమంలోనే అంతరిక్షం మంచి సుభాంశు శుక్లా భారత పౌరులు పలకరించారు. ఇదో గొప్ప పరిణామం అని పేర్కొన్నారు. నా ప్రియమైన దేశవాసులకు నమస్కారం. 41 ఏళ్ల తరువాత మనం అంతరిక్షాన్ని చేరుకున్నామని, ఇదో గొప్ప ప్రయాణమని సుభాంశు శుక్లా తెలిపారు. మన దేశ మానస సహిత అంతరిక్ష కార్యక్రమాన్ని మనమంతా కలిసి ప్రారంభిద్దాం. జై హింద్, జై భారత్ అని సుభాంశు శుక్లా తన సందేశంలో పేర్కొన్నారు. ఇక రోదసి యాత్రకు సుభాంశు శుక్లా వెళ్లిన క్రమంలో ఆయన తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. కోట్లాది మంది భారతీయులు ఆకాంక్షల్లో మోసుకుంటూ భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ సుభాంశు శుక్లా రోదసిలోకి వెళ్లారు. యాక్సియం 4 మిషన్లో భాగంగా ఆయనతో పాటుగా మరొక ముగ్గురు వ్యోమగాములను కూడా తీసుకుని ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి తీసుకువెళ్ళింది. వారి వ్యోమనౌక తాజాగా భూకక్షలోకి ప్రయాణిస్తోంది. ఈ క్రమంలోనే అంతరిక్షం నుంచి సుభాంశు శుక్లా భారత పౌరులు పలకరించారు. ఇదో గొప్ప ప్రయాణమని తెలిపారు. నా ప్రియమైన దేశవాసులకు నమస్కారం. 41 ఏళ్ల తరువాత మనం అంతరిక్షాన్ని చేరుకున్నామని, ఇదో గొప్ప ప్రయాణమని సుభాంశు శుక్లా తెలిపారు. మన దేశ మానవ సహిత అంతరిక్ష కార్యక్రమాన్ని మనమంతా కలిసి ప్రారంభిద్దాం. జై హింద్, జై భారత్ అని సుభాంశు శుక్లా తన సందేశంలో పేర్కొన్నారు. ఇక రోదసి యాత్రకు సుభాంశు శుక్లా వెళ్లిన క్రమంలో ఆయన తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.